వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, జగన్ని చంద్రబాబు నాయుడు ఇలాగే వదిలేస్తారా, మళ్ళీ ఇదే సీన్ ఎందుకు రిపీట్ అవుతోంది అని చెప్పేసి ఈరోజు మనం ఒక టైటిల్ ఖాయం చేసాం. ఆ టైటిల్కి సంబంధించి ఈరోజు మనం అనాలిసిస్ కూడా చేయబోతూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే చాలామందికి అర్థమయ్యే ఉంటుంది దేని గురించి మనం మాట్లాడుతున్నాం అనేది. లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి మొంతా తుఫాను బాధితుల్ని పరామర్శ పేరుతోని ఆయన జనంలోకి వచ్చే ప్రయత్నం చేశారు. అది కూడా చూసినట్లయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెన్నలూరు కాన్స్టిట్యున్సీకి ఆయన వెళ్ళడం జరిగింది. అది కూడా పెన్నలూరు, ఉయ్యూరు పరిధిలో ఆ కొద్ది ప్రాంతాలని ఆయన సందర్శించే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఆయన బిహేవ్ చేసిన విధానం కానీ, ఆయన్ని చూసుకొని ఆయన పార్టీ శ్రేణులు కానీ, ఆయన క్యాడర్ కానీ హడావిడి చేసిన విధానం కానీ ఈరోజు మరొకసారి వార్తల్లోకి ఎక్కింది. జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు పార్టీ అధినేతే కాబట్టి ఆయన రోడ్డు మీదకి వస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రజల సమస్యల గురించి అయితే తెలుసుకోవాలి. దాంట్లో కూడా ఎవరికి పెద్ద ఆక్షేపణలు ఉండవు. కానీ వన్స్ అతను పర్యటన పేరుతోనే అతను చేసే హడావిడి సామాన్య ప్రజలకు కూడా ఈరోజు ఇబ్బంది కలిగిస్తూ ఉంది. ఏదైతే ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి ఇదే సీన్ రిపీట్ చేసినా ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు ఎందుకు వ్యవహరిస్తుంది అనేది చాలామందికి అర్థం కాని $1 బిలియన్ ప్రశ్న. ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి అసలు ఈరోజు పర్యటన ఎందుకు పెట్టుకున్నారో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అంత కన్ఫ్యూజన్గా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మొంతా తుఫానికి సంబంధించి చంద్రబాబు నాయుడు దానికి 1 వీక్ ముందు నుంచే వాతావరణ శాఖ అలర్ట్ చేసిన తర్వాత ఏ స్థాయిలో ఆయన ఫోకస్ పెట్టాడు, అటు టెక్నాలజీతో అటు ఆర్టీజీఎస్ కానీ ఇటు గ్రౌండ్లో సమన్వయం చేసుకుంటూ అధికారులతో ఏ స్థాయిలో సమీక్షలు జరిపారు. 3 డేస్ పాటు అటు లోకేష్ కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ ఆర్టీజీఎస్లోని కూర్చొని వాళ్ళు ఏ స్థాయిలో మానిటరింగ్ చేశారో మనకు తెలుసు. సో మొత్తానికైతే రెస్క్యూ దగ్గర నుంచి రీహాబ్ దాకా వాళ్ళకి మళ్ళీ కంపెన్సేషన్ దాకా వాళ్ళు ఎంత ఫోకస్ పెట్టారు. సో మొంతా తుఫాన్ని చంద్రబాబు నాయుడు చేతులతో ఆపేశారా అని వైఎస్ఆర్సీపీ విమర్శలు చేస్తున్నప్పటికీ ఆపేయకపోయిండొచ్చు. బట్ ఆ తుఫాను వల్ల వచ్చే నష్టాన్ని పూర్తిగా అంచనా వేయగలిగారు ఆయన. అందుకే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త పడ్డారు. అందుకే ఈ విషయంలో క్రైసిస్ మేనేజ్మెంట్ లాంటి అంశాల్లో కానీ, ఎస్పెషల్ ఇట్లాంటి కెలామిటీస్ విషయంలో కానీ చంద్రబాబు పనితీరు మీద ఆయనకు కరుడుగట్టిన ప్రత్యర్థులు కూడా ఎలాంటి విమర్శలు చేయరు. అసలు ఈ తుఫాన్ వచ్చిన సమయంలో జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు. బెంగళూరు నుంచి ఆ రోజు ఆయన రావడానికి ఏదైతే ఏమీ కూడా అందుబాటులో లేవు, చాపర్స్ ఏవి కూడా అందుబాటులో లేవు, హెలికాప్టర్స్ లేవు, అన్నీ క్యాన్సిల్ అయినాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి రేపు వస్తారు, ఎల్లుండి వస్తారని వాళ్ళు ప్రకటన రిలీజ్ చేశారు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. అనుకున్నట్టుగానే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశారు. ఆ సమయంలో రోడ్డు మార్గంలో రావచ్చు, అప్పటికి ఇంకా వర్షం రాలేదు, తుఫాన్ రాలేదు, రోడ్డు మార్గం బాగానే ఉంది బెంగళూరు నుంచి, అది ఇంకా క్లోజ్ కూడా చేయలేదు ఏమి. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి మరుసటి రోజు ఫ్లైట్లోని ఏపీలో దిగారు. అంతేకాదు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆయన సుదీర్ఘంగా 3 గంటల సేపు. ఆ ప్రెస్ మీట్లో కూడా ఇది మ్యాడ్ తుఫాన్, చంద్రబాబు నాయుడు సృష్టించిన తుఫాను అంటూ తనను తానే డిగ్రేడ్ చేసుకునే ప్రయత్నం చేశారు. అది అయిపోయిన కాసేపటికే ఆయన పర్యటన జరిపారు. ఎవరైనా సరే పర్యటనకు వెళ్తున్నామంటే ఆ కెలామిటీ స్ట్రాంగ్గా ఎఫెక్ట్ చేసిన ప్రాంతాలకు వెళ్తారు ఎవరైనా సరే, పార్టీ అధినేతల స్థాయిలోనో ముఖ్యమంత్రి స్థాయిలోనో ఉన్న వ్యక్తులు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక 2-3 చోట్ల తిరిగి ఏదైతే మమ అనిపించారు, తాను వెళ్ళాను పరామర్శించాను అన్నట్టుగా తన మీద వచ్చిన విమర్శల నుంచి ఆయన రక్షించుకోవడానికి 2-3 చోట్ల తిరిగారు, హడావిడి చేశారు. మళ్ళా వెంటనే ఆ ప్రెస్ మీట్ అయిపోయింది, జస్ట్ అలా వెళ్ళారు, మళ్ళీ వెంటనే ఆయన బెంగళూరుకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయన మీద అదే స్థాయిలో విమర్శలు వచ్చినాయి. లేటెస్ట్గా మళ్ళీ ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏదైతే మొంతా తుఫాన్ బాధితులకు పరిహారం అందిందా లేదా పరామర్శం చేస్తానని చెప్పేసి అది కూడా మళ్ళీ ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే పెట్టుకున్నారు. అది కూడా పక్కనే ఉన్న కాన్స్టిట్యున్సీ పెన్నలూరు కాన్స్టిట్యున్సీలో పెట్టుకున్నారు. ఈరోజు పెన్నలూరు కాన్స్టిట్యున్సీలో ఆయన పర్యటన మీద పోలీసులు ముందుగానే చెప్పారు, ఎక్కువ జన సమీకరణ చేయకూడదు, తొక్కిసలాటకి ఎక్కడ ఆస్కారం ఉండకూడదు, ఏదైతే రోడ్ల మీదకి వచ్చి కార్యకర్తలు హడావిడి చేయకూడదు, ర్యాలీలకి పర్మిషన్ లేదని చెప్పి క్లారిటీగా చెప్పినప్పటికీ అయినా సరే వైఎస్ఆర్సీపీ పోలీసుల మాట కానీ ప్రభుత్వం మాట కానీ వినిపించుకోదు. వాళ్ళు చేసే హడావిడి వాళ్ళు చేశారు. అప్పటికే డీజేలు వాటన్నిటిని కూడా పోలీసులు దాన్ని కంట్రోల్లో పెట్టి తీసేయడం కూడా జరిగింది. కొన్ని ఆంక్షల నడుమ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వాళ్ళు అనుమతించినా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన హడావిడి, అసలు జగన్మోహన్ రెడ్డి బయటికి వస్తున్నారంటే సామాన్య వాళ్ళ పార్టీ కార్యకర్తల సంగతి పక్కన పెడితే సామాన్య ప్రజల ప్రాణాలకి భరోసా ఉందా అంటే లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు మళ్ళీ ఆయన తన క్యాన్వాయ్లోని కార్లు గుద్దడంతో, వెహికల్స్ గుద్దడంతో కొంతమందికి చాలా తీవ్ర గాయాలయ్యి హాస్పిటల్ పాలు కూడా అయ్యారు. సో ఇంత జరిగిన తర్వాత
జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ప్రభుత్వం ఎందుకు ఆ స్థాయిలో అనుమతిస్తుంది అనేది చాలామంది నుంచి వస్తున్న ప్రశ్న. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఈరోజు కొత్తగా చేసింది కాదు ఇది. ఆయన పర్యటన అంటేనే రాజు వెడలే రవితేజంలో దరగా అని చెప్తారు మన పాత రోజుల్లో పెద్దవాళ్ళు. ఆ స్థాయిలో హడావిడి నడుస్తూ ఉంటుంది. ఆ హడావిడి ఎందుకు అంటే జనం మొత్తం జగన్మోహన్ రెడ్డికి ఒక మాబ్ లాగా వచ్చినట్టు చూపించాలి. దాన్ని ఆయన మీడియాలో ఫోకస్ చేసుకోవాలి, సోషల్ మీడియాలో ఫోకస్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి మీద జనంలో ఇంత సింపతి ఎంపతి ఉందని క్రియేట్ చేసుకోవాలి. సో ఆ కారణం కోసమే జగన్మోహన్ రెడ్డి పర్యటన మీద ఒక హడావిడి, ఒక అసలు ఏమీ జరగని చోట హడావిడి. అంతేకాదు ఆయన వెనకే వస్తున్న మంద కానీ వాళ్ళు చేసే వ్యవహారం కానీ ఇదంతా కూడా మనకు తెలుసు. ఏదో ఒకటి ఇలాంటి సీన్ క్రియేట్ చేసి ఏదో ఒకటి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తే కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. మనం చూసాం రెంటపాల పర్యటనలో తన పార్టీ కరుడుగట్టిన కార్యకర్తని సింగయ్య తల మీదకి తన కారునే ఎక్కించారు జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు దాని గురించి క్వశ్చన్ చేస్తే అది మళ్ళీ రివర్స్లో టీడీపీ మీదకే తిప్పే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి బంగారుపాలెం వెళ్తే మామిడి రైతులకు మద్దతు ధర కోసం అక్కడ మామిడికాయలన్నీ రోడ్డు మీద పారబోసేసి వాటిని తొక్కించే ప్రయత్నం చేశారు. అంటే రెండపాలలో సింగయ్య తలకి అదేవిధంగా బంగారుపాలెంలో మామిడికాయలకి ఆయనకి తేడా తెలియలేదు. అది జరిగిన కొద్ది రోజులకే మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఈరోజు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆయన ఏ స్థాయిలో హడావిడి చేస్తున్నారో కూడా మనం చూసాం. తుఫాను ఆల్రెడీ అయిపోయింది. దాని తర్వాత కంపెన్సేషన్ విషయంలో ప్రభుత్వం చాలా స్టబ్బోర్న్గా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత నష్టపరిహారం రావాలనే దానికి సంబంధించి ఇప్పటికే అన్నీ కూడా వాళ్ళకి పంపించడం జరిగింది. సో ఇంత జరిగిన తర్వాత తీరిగ్గా తుఫాను రాష్ట్రాన్ని దాటి వెళ్ళిపోయి బాధితులకి పూర్తి స్థాయిలో కంపెన్సేషన్ కూడా అందుతున్న ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ఏ టైంలో ఏది చేయాలో అది చేయని వాడే జగన్మోహన్ రెడ్డి అని నేను ఎప్పుడూ చెప్తా ఉంటా. టీడీపీ నేతలు సోషల్ మీడియా విమర్శలు తట్టుకోలేక ఈరోజు ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీలో కూడా మళ్ళీ సామాన్య ప్రజలను హిట్ చేసే ప్రయత్నమే. ఆయన పర్యటన వల్ల జనం ఎంత ఇబ్బంది పడ్డారు, ఎంత సఫకేషన్ ఫీల్ అయ్యారు, ఆయన గుద్దటం వల్ల ఎంతమందికి దెబ్బలు తగిలాయి, ఇదేం ఉండదు. జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్ళిపోవడమే. అయితే ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పర్యటన అసలు ఇప్పుడు అన్నెసరీ పర్యటన అది జగన్మోహన్ రెడ్డిది. ఎందుకు ప్రభుత్వం ఈరోజు పర్మిషన్ ఇస్తూ ఉంది, అంత అనుమతి ఇస్తూ ఉంది, పోలీస్ శాఖ ఎందుకు అంత సైలెంట్గా ఉంది అనేది ఎవరికి కూడా అర్థం కాని ప్రశ్న. ఇప్పటికైనా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని ఆయన పర్యటన చేస్తారు, ఏదో ఒక నష్టం చేస్తారు, దాన్ని మనం ఫోకస్ చేయొచ్చు అని టీడీపీ కానీ ప్రభుత్వం కానీ అనుకుంటే దానికన్నా పనికిమాలిన పని ఇంకోటి లేదు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పర్యటనల వల్ల కామన్ మ్యాన్ కూడా హిట్ అవుతూ ఉన్నారు. కామన్ మ్యాన్లో కూడా ఇదే చర్చ జరుగుతోంది, ఎందుకు ప్రభుత్వం ఇలాగ అనుమతిస్తుంది అని చెప్పేసి. సో ఆ రోజు చంద్రబాబు నాయుడు వెళ్తుంటే వైజాగ్ కానీ చాలా అమరావతి రైతుల దగ్గరికి చెప్పులు వేశారు. ఆ రోజు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ ఎందుకు ఇలా జరిగింది ఒక ప్రతిపక్ష నేత మీద అంటే ఆ మాత్రం స్వతంత్రం ఉండదా ప్రజలకని కూడా ఆయన మాట్లాడారు. స్వేచ్ఛ ఉండదా, హక్కులు ఉండవా అని హక్కుల గురించి మాట్లాడారు. కానీ ఈరోజు ప్రభుత్వానికి కూడా రైట్ ఉంది. ఎక్కడైనా లా అండ్ ఆర్డర్కి విఘాతం కలుగుతుంటే వాటిని అలాంటి వాళ్ళ పర్యటనలు ఆపాలి అనేది ప్రభుత్వానికి ఉంది, ఆ హక్కు ఉంది. సో ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో మాత్రం మిన్నకుండా ఉండటం, సైలెంట్గా ఉండటం అంతగా జనాలకు అది కనెక్ట్ కావట్లేదు. సో అందుకే సీరియస్గా ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలోనైనా ఎంతైనా సీరియస్గా సరే ఫోకస్ పెట్టాలి అనేది చాలామంది కోరుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎక్కడికక్కడ బ్రేక్ చేసే ప్రయత్నం చేయకపోతే అది అటు తిరిగి ఇటు తిరిగి ఎంతో దూరం వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది.